శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెలలో 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీనరాశి వరకు ఎలా ఉంది, అందరికీ ఆరోగ్యం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఒక వ్యాపారం ఎలా ఉంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది, ఒక క్యూరియాసిటీతో అందరూ కూడా చూస్తూ ఉంటారు. వాటికి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలని మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తున్నాము. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి. ఈ యొక్క జాతకం అంతా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. తర్వాత మీ యొక్క పర్సనల్ జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఓకే, ఈ వారం గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, కేతు సింహంలో ఉన్నాడు. జూన్ 15 తర్వాత సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు. జూన్ 21న కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క చంద్ర రాశి ఆధారంగా సాధారణంగా ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి మీకు వ్యక్తిగత జాతకాన్ని మనం తెలుసుకుందాము. కర్కాటక రాశి మిత్రులారా, ఈ వారం అంతా కూడా చాలా చాలా గొప్పగా ఉంటారు. ఎందుకంటే గురు భగవానుడు మీ ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు. గురుబలం వల్ల గౌరవం పెరుగుతుంది. సమాజంలో స్థిరాస్తులు కొంటారు. వ్యాపారంలో అద్భుతమైనటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థికంగా మెరుగుంటుంది. మహిళలకి శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా పొదుపులు పెరుగుతాయి. పాత బాకీలన్నీ తొలగే అవకాశాలు అద్భుతంగా ఉంది. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యాపారంలో ఎప్పటి నుంచో ఓల్డ్ స్టాక్స్ అవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ క్లియరెన్స్ అయిపోతుంది. కొత్త ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ వ్యాపారానికి ఆలోచన పెడతాయి. ప్రేమికులకి భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో కలిసి అందరూ ఒక విహారయాత్ర వెళ్ళడం, ఒక దేవాలయానికి వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ బ్యూటిఫుల్ గా ఉందని కూడా చెప్పచ్చు. లాంగ్ టర్మ్ కి, నాట్ షార్ట్ టర్మ్, ఇంట్రాడే, ఫ్యూచర్స్ వీటి వల్ల కాదు, లాంగ్ టర్మ్ వల్ల బాగుంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు కదా, విదేశీయ చదువులకి గెట్ రెడీ. మీ వీసా అంతా కూడా శాంక్షన్ అయిపోయి మీరు బయలుదేరబోతున్నారు. చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాల్లో కాస్త ఓపిక, కొంచెం లేట్ అయ్యే అవకాశాలు కూడా గెలుస్తారు. కుటుంబ సభ్యులు అద్భుతంగా ఉంటారు. ఇంకా వ్యాపారము మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్పాన్షన్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి సహోద్యోగుల సహకారం అద్భుతంగా కనబడుతుంది. మరి ఈ వారం అంతా కూడా మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమంటే, శివుడికి సోమవారం నాడు ఒక రుద్రాభిషేకం చేయించండి. లక్కీ నెంబర్ 2, సిల్వర్ కలర్, వెండి కలర్ లాంటిది మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఉత్తర దిక్కు ప్రయాణం చాలా మంచిది అవకాశం ఉంటే పక్కన ఉన్నట్టు మల్లికార్జున దేవాలయం, శ్రీశైలానికో లేదా వేములవాడకో, శ్రీకాళహస్తికో ఎక్కడ వీలుంటే అక్కడికి వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి మహాక్షేత్రాన్ని దర్శనం చేసుకొని రండి. అన్ని రకాలుగా జరుగుతుంది. పాలు, పెరుగు, చక్కెర ఇలాంటివి దానం ఇవ్వండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. విజయవస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు, మాకు జాతకంతో పాటు ఇంకేమైనా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నామంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది, ఇంత పెద్దది కాదు, మీకు చిన్నగానే ఉంటుంది, ఒక 6 mm కానీ 8 mm కానీ మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు. దేవుడు మనకు జీవితంలో పరీక్షలు ఎందుకు పెడుతున్నారని ఒక ప్రశ్న అడుగుతున్నారు. దేవుడు మనకు పరీక్షలు పెట్టడం, మనకు ఆయనకేం పని లేదండి. మిమ్మల్ని ఎంచుకొని మీకు పరీక్షలు పెట్టడం అనేది కాదు. మనం ఎంచుకున్నటువంటి దారి, ఆ దారిలో మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మీ యొక్క రాత ఇది అని చెప్పి రాసి పంపించేస్తాడు. అర్థమైందా? ప్రతి ఒక్కరికి కూడాను ఈ యొక్క తల్లిదండ్రులకి పిల్లవాడు గాను, ఒక భార్యకు ఒక భర్తకు భర్త భార్య గాను, భార్యకు భర్త గాను, పిల్లలు గాను, అత్తమామలు గాను, ఫ్రెండ్స్ గాను, ఉద్యోగం గాను, వృత్తి గాను నిర్ణయించబడింది మరణం వరకు. మరి ఇందులో వచ్చే పరీక్షలు అంటారు చూసారా, భగవంతుడు దీన్ని కొంచెం ఫర్నిష్ గా చెప్పుకుంటే చెరిష్ ద గిఫ్టర్, అబ్యూస్ ద గిఫ్టర్ అని అంటారు అనమాట. భగవంతుడు మనకు ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్, ఈ శరీరాన్ని ఇచ్చాడు. దేహో దేవాలయ భక్తి అని చెప్పేసి ఒక జీవితాన్ని, మానవ జన్మనిచ్చాడు. ఇందులో మనము చక్కగా పరోపకారార్థి ఇదం శరీరం అనుకుంటూ మనం చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ఇతరులను చేసుకుంటూ పోతే అన్ని రకాలుగా ఉంటుంది. ఎప్పుడైతే మనలో స్వార్థం,
అది వస్తుందో, ఆశ అవన్నీ పెరుగుతుందో, అప్పుడు దారి తప్పుతూ ఉంటాం. ఆ దారి తప్పినప్పుడు అవసరాలు పెరుగుతాయి. ఆ అవసరాలకు తగ్గట్టుగా అవకాశాలు ఉండదు. దానికి అప్పులు చేయడము, లేకపోతే ఇతరులను ఏమార్చడము, సమాజంలో ఇబ్బంది పెట్టడము. దాన్ని మనం ఏం చేస్తాం? భగవంతుడు నాకే ఇన్ని కష్టాలు ఇస్తావా అని భగవంతుడిని బ్లేమ్ చేయడం. ఆయనకి ఏమైనా పనే? మీరు పుట్టినప్పటి నుంచి మీరు మరణించేంత వరకు ఒక్క క్షణం కూడా ఆగకుండా గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు మీకు పరీక్ష పెడుతున్నాడా భగవంతుడు? అనుగ్రహం ఇస్తున్నాడా? మనమైనా ఒక్కొక్కసారి శ్రద్ధగా ఉండం. అలా పడుకుంటాం, ఇలా లేస్తాం. మీరు పడుకున్నా, లేసినా, తిన్నా, ఏమేమి వేషాలు వేసినా వాటన్నిటినీ సగిస్తూ భావిస్తూ మీ హృదయం లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ను కొట్టుకుంటూ ఆ ప్రాణవాయుని ఇచ్చే భగవంతుడికి కృతజ్ఞత చెప్పండి. కానీ భగవంతుడు ఇబ్బంది పెట్టాడు, భగవంతుడు అనుగ్రహప్రదాయుడు. మీ ఆశలు, మీ అలవాట్లను అదుపులో పెట్టుకుంటే జీవితం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. విజయోస్తు. గురుగారు, ఒక ప్రశ్న ఉందండి. నిజమైనటువంటి భక్తి అంటే ఆలయానికి వెళ్ళడమేనా? ఆలయానికి వెళ్ళే పూజలు, పురస్కారాలు, హోమాదులు చేస్తేనే భక్తియా, లేకపోతే ఏ రకంగా ఉండొచ్చు అని అంటే, ఇప్పుడు మాధ్యమాల ద్వారా చూస్తున్నారు చూసారా, యూట్యూబ్ ద్వారాను, టీవీ ద్వారాను చూస్తున్నారు కదా. ఎలా మీకు నేను కనెక్ట్ అయ్యాను? త్రూ శాటిలైట్ ద్వారా వెళ్ళి మీకు నేను కనెక్ట్ అయ్యాను కదా. అలాగే భగవంతుడి దగ్గరికి కూడా అలా కళ్ళు మూసుకొని ఉండగా ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ తేజోమయమైనటువంటి రూపం కనబడి ఆ స్వామివారితో కనెక్ట్ అవ్వాలి. అది మీరు ఆలయంలో కూర్చుంటారా, ఇంట్లో కూర్చుంటారా, ఇంకో చోట కూర్చుంటారా అనేది కాదు ప్రశ్న. మీరు భగవంతుని ప్రార్థన చేస్తారా లేదా అనేది ముఖ్యం. ఎందుకు ఆలయాలకి ఒక ప్రత్యేకత ఉంది అని అంటే, ఒక యంత్ర ప్రతిష్ఠ చేసి నిత్య పూజలు చేసి ఒక పవిత్రమైనటువంటి భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకున్నటువంటి ఎంతో పుణ్యాత్ములు నడిచిన భక్తుల యొక్క పాదధూళిలో భగవంతుడు ఉంటాడని చెప్తారు. కాబట్టి అక్కడ పవిత్రమైనటువంటి స్థలంగా ఉంటుంది. కాబట్టి ఆ దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది ఒక సిస్టమ్ ఉంది. కాబట్టి అక్కడ మంత్రోచ్చారణతో ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళడం మంచిది. మన ఇంటిలో కూడా దేవాలయము, ఒక దేవుడు రూమ్ అనేది ఉంటుంది, అక్కడ ఉంటుంది. కానీ 24 గంటల సేపు మనలో ఆత్మ అనే ఒక దేవుడు మనల్ని పరీక్షిస్తూ చూస్తున్నాడు. తత్వమసి, దట్ ఈస్ కాల్డ్ తత్ త్వం అసి. నువ్వు దేన్నైతే చూడడానికి, దేన్నైతే పొందడానికి ప్రపంచంలో తిరుగుతున్నావు అది నీలోనే ఉంది, చూసుకో. అహం బ్రహ్మాస్మి అని చెప్పాడు. భగవంతుడు నీలోనే ఉన్నాడు. శివం శివం శివం. ఈ శివం లేకపోతే దాన్ని శవం 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 అంటారు. కాబట్టి దేవాలయానికి పూజ చేయాలా, నీలో పూజ చేయాలా అనేది కాదు. పూజ చెయ్యి, కనెక్ట్ అవ్వు భగవంతుని. నువ్వు పూజించకపోతే కొట్టడు భగవంతుడు, కానీ పూజిస్తే నువ్వు ఇంకా బాగుంటావు. బాగా గుర్తు పెట్టుకోండి. ఆర్గ్యూ చేయడం వల్ల మనం బాగుంటామా, నెగిటివ్ అవుతామా అని అంటే, ఆర్గ్యూ చేయడం వల్ల నెగిటివ్స్ వస్తుంది. కానీ నువ్వు ఆర్గ్యూ చేయకుండా సైలెంట్ గా ఉంటే బాగా అయిపోతామంటే బాగా అయిపోమట. కానీ నెగిటివ్ అనేది తగ్గిపోతుంది. చాలదా? అదే భగవంతుడు. దేవాలయానికి వెళ్ళడం, మనం చేయడం అనేది కర్మ ఫలితం తప్పకుండా మనల్ని చేరుతుంది. అంటే కర్మ రిటర్న్స్ అంటారు చూసారా. అవును, ఎదుటి వాళ్ళకి ద్రోహం చేయాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి, చెయ్యి నేను ఇలా పెట్టాను, నేను నిన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాను అని ఒకటి చెయ్యి అక్కడ చూపిస్తుంది. ఇక్కడ 1, 2, 3 వేళ్ళు నిన్ను చూపిస్తుంది. పైన భగవంతుడు చూస్తున్నాడు. 3 వేలు సమాజం నిన్ను చూస్తుంది, భగవంతుడు పైన చూస్తున్నాడు. కానీ నువ్వు చూపే వేలు ఒకటే అనమాట. అఫ్ కోర్స్ నువ్వు ఎవరికైనా చెడు చేస్తే 4 రకాలైనటువంటి చెడు నీకు రిటర్న్ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు మంచి చెయ్యకపోయినా పర్లేదు, కానీ చెడు చేయకుండా ఉండు. అదే ఇతరులకు చేసే సమాజంలో ఒక మంచి విశేషం. అందుకే కర్మ రిటర్న్స్. విజయోస్తు. కృష్ణుడు మహాభారతంలో యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు? ఇక్కడ మీకు మంచి ప్రశ్న. కృష్ణుడు కూడా యుద్ధం చేయమని చెప్పలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రథసారథిగా అర్జునుడికి పార్థసారథిగా కూర్చున్నాడు ఆయన. ఈయన పోయి యుద్ధం చేయడా, కర్మణ్యేవా నివాసస్తే మాపడే సుఖదాసన. ఈయన ఏం చెప్పాడు? మనమందరూ కూడా 732 శ్లోకాలు ఉన్నటువంటి భగవద్గీతను శ్రీకృష్ణుల వారే మనకు అందించారు. కొన్ని అధ్యాయాల వరకు ఆ అర్జునుడు ఆయన ఒక రైడర్ లాగా చూశాడు, ఒక సారథి లాగా, ఒక డ్రైవర్ లాగా చూశాడు. అప్పటి వరకు నేను క్షత్రియుడిని, నేను ధర్మరాజు యొక్క తమ్ముడిని, పంచపాండవుల ఒకడిని అనే ఒక ప్రౌడ్ తోనే ఆ అర్జునుడు ఉంటూ ఉంటాడు. ఆ యొక్క 11వ అధ్యాయాన్ని చెప్పేటప్పుడు విశ్వరూప అవతారం ఒకటి వస్తుంది. ఆ అధ్యాయంలో స్వామివారు విశ్వరూపం ధరించి అర్జునుడికి దర్శనం ఇస్తాడు. దర్శనం ఇచ్చి అప్పటి నుంచి అర్జునుడి యొక్క బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. ఎందుకంటే స్వామి ఎటు తల ఎత్తినా స్వామివారు కనబడట్లేదట. అంటే అంతటి మహానుభావుడికి యుద్ధం ఒక లెక్కన కాదు కదా. ఎంటైర్ భగవద్గీతలు ఎక్కడ కూడా యుద్ధం గురించి చెప్పలేదు.
స్వామివారు చెప్పినటువంటి ఆ 700 శ్లోకాల భగవద్గీతలో కూడా యుద్ధం గురించి మాట్లాడలేదండి, జీవితం గురించే మాట్లాడారు. శ్రీకృష్ణుడు జీవితాన్ని ఉపదేశించడానికే ఉన్నాడే కానీ యుద్ధం గురించి ఉపదేశించడానికి కాదు. మనం ఆనందంగా ఉంటే శ్రీకృష్ణుడు ప్రేమగా కనబడతాడు, మనం కొంచెం మాలిన్యంగా ఉంటే అది యుద్ధ వాతావరణంగా కనపడుతుంది. మన యొక్క బుద్ధిలోని మంచి చెడు రెండు ఉంది కాబట్టి ఆ మంచి చెడుని ఎదిగి నువ్వు ముందుకు వెళ్ళు అని భగవద్గీతలో యొక్క సారాంశంగా శ్రీకృష్ణుడు చెప్పారు. కాబట్టి అందుకే శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని చెప్పలేదు, అధర్మాన్ని మాత్రం జయించమన్నాడు కానీ యుద్ధం చేయమనలేదు. భయభక్తులతో ఉండాలి అన్నారు. భక్తి ఉంటే భయం ఎందుకు ఉండాలంటే భయభక్తులతో ఉండాలి. అక్కడ ఎదుటి కూర్చున్నది మనం ఒకళ్ళమే, ఈ ప్రపంచాన్ని ఏలే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అక్కడ కూర్చున్నాడు ఎదురుగుండా. ఆయన చూసినప్పటికీ భయభక్తి ఉండాలి. దేవుని చూసినప్పుడు ఆ భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఆ ఒక దేవుడు కనబడని ఒక గొప్ప శక్తిగా అక్కడ కూర్చున్నాడు. దైవం మానుష రూపేణ. అది ఎలా కనబడుతున్నాడు? తల్లిదండ్రిగా, గురువులుగా, సమాజంలో పెద్దవాళ్ళుగా, అర్చకులుగా, ఆరాధులుగా ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఒక ప్రేమగా చూస్తే సాక్షాత్ భగవంతుని చూసినట్టుగా ఆ భయభక్తితో ఉండాలి అని అంటారు. ఆఖరికి మనకు విద్య నేర్పించిన టీచర్ దగ్గర కూడా భయభక్తులతో ఉండాలి. అదే దేవుడికి ఇచ్చే మన మర్యాద, విజయవస్తు. మనిషి యొక్క గొప్పతనం ధనంలో ఉంటుందా, ధర్మంలో ఉంటుందా అంటే పరోపకారార్థే ఇదం శరీరం. ఇతరులు బాగుండాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళే దేవుళ్ళు, మంచి గుణం వాళ్ళ దగ్గరే ఉంటుంది. డబ్బులు సంపాదించాలి, డబ్బులు అవసరం ఉంది. ఆ డబ్బులు క్షేత్రస్థాయిని పెంచే విధంగా ఉండాలి కానీ క్షేత్రాన్ని నాశనం చేసే వాళ్ళ దగ్గర ఉండకూడదని చెప్తారు. కాబట్టి మంచితనంతో ఉన్న వాళ్ళు అందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. విజయవస్తు.